ఈవీఎంలు రిపేర్ చేస్తాం అనేది మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ట్యాంపరింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కనుక. సో తప్పనిసరిగా రీప్లేస్మెంట్ ఈవీఎంస్ పంపించాల్సిన అవసరం ఉంది. సో అందరికి చెప్పాము, నేను కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది. బూత్ ఏజెంట్స్ అందరినీ కూడా కంపల్సరీ ఫామ్ 17C తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈవీఎంని సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత బండి ఎక్కించేవరకు జాగ్రత్తగా చూడాలి. బండితో పాటు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో డెలివరీ అయ్యి స్ట్రాంగ్ రూమ్లో సీల్ అయ్యే వరకు అందరు బూత్ ఏజెంట్స్ అందరు కూడా తప్పనిసరిగా ఉండాలి. అది తాడేపల్లి అంటే అదే రీప్లేస్మెంట్ ఈవీఎం రావాలి. ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. అది రీప్లేస్మెంట్ ఈవీఎం వస్తుంది, అప్పుడు అందరూ వచ్చి ఓట్లేయాలి. సీఎం గారు ఏమంటున్నారంటే మేము అందుకనే పేపర్ బ్యాలెట్ కావాలని చెప్పి అడిగాము. మళ్ళీ రివిజన్ పిటిషన్ కూడా వేస్తా, ఈ అనుభవాలు చూసుకున్నాను. తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ రెండు ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది హ్యాకింగ్కి చేయొచ్చు. ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక టీవీ కానీ హ్యాక్ చేయొచ్చు. అందుకే మేము ముందర నుంచి కూడా పోరాడుతున్నాం. వీవీప్యాట్ కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీ. వీవీప్యాట్ తీసుకొచ్చిన తర్వాత 100% కౌంటింగ్ కూడా జరగట్లేదు. సో దీంట్లో చాలా అనుమానాలు వస్తున్నాయి. సో అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎన్నికల సమయం, అందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ కూడా కంపల్సరీ ఆ వీవీప్యాట్ అంటే మీరు మన బటన్ నొక్కిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో మీరు ఏ పార్టీకి ఓటు వేసారు, ఏ అభ్యర్థికి ఓటు వేసారు ప్రింట్అవుట్ వస్తుంది. తప్పనిసరిగా ప్రింట్అవుట్ చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు వేసిన ముద్రకి, మీరు వేసిన సింబల్కి అది వచ్చిందా రాలేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సరే, మన బూత్ వరకు బాగానే జరుగుతుంది పోలింగ్. నేను ఇంకా తిరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రయాణం ప్రారంభించాను కనుక ఇంకా చాలా మంగళగిరి రాష్ట్రం. మంగళగిరి ఎందుకు డౌట్, ఎందుకు రాష్ట్రం ఎందుకు డౌట్? ఒక స్వీపే అవుతుంది ప్రపంచం. థ్యాంక్ యూ. అంత బాగానే జరుగుతుంది, ఓవరాల్ బాగానే ఉంది. ప్రజల్లో కూడా ఉత్సాహం బాగుంది. చూసాం, అందరు కూడా పెద్ద ఎత్తున లైన్లు కట్టేశారు పొద్దునే. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో అదొక ఇండికేషన్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే వెనకాల ఎంతో మంది వచ్చారు, పెద్ద సంఖ్యలో ఓటింగ్ కోసం వచ్చారు. నేను చెప్పే మెసేజ్ చాలా సింపుల్ అండి. ఓటింగ్ అనేది కేవలం మన హక్కు కాదు, అది మన బాధ్యత కూడా. సో అందరం తప్పకుండా ఇవాళ వచ్చి ఓటేసి మన భవిష్యత్ని ఎంచుకుందాం. ధన్యవాదాలు.